సైబర్ నేరాల కట్టడి ఇప్పుడు సవాల్గా మారింది. అమాయకులను మోసం చేసేందుకు ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో సైబర్ నేరగాళ్ల బాధితులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైబర్ నేరాలు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానిపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అన్న దానిపై సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ నిర్వహించారు. హైదరాబాద్ లోనే HICCలో 2 రోజులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ లో డిజిటల్ భద్రత, భవిష్యత్తుపై చర్చ జరుగుతుంది. ఒక్క క్లిక్ తోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలువునా దోచేస్తున్నారని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఇప్పటికే సైబర్ భద్రతను మెరుగుపరచడంలో టాప్ లో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని దాడులను జరిగినట్టుగా, లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. సాంకేతికత 2 వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు. సైబర్ నేరాల వల్ల ఏటా 15,000 కోట్లను భారత్ నష్టపోతుందని అన్నారు. 2024లో సైబర్ నేరాల్లో కాజేసిన 350 కోట్లు సీజ్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. 183 కోట్లను 18,000 మంది బాధితులకు అందించామని వివరించారు.